సో మేజర్గా ఈ గ్యాస్ ప్రాబ్లము ఇక హెవీ స్టేజ్ ఇది అనడానికి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఏంటిది సార్ అది? సివియర్ అబ్డామినల్ పెయిన్ ఒకటి, తర్వాత మోషన్ నల్లగా రావడం, ఓకే. టాయిలెట్ నల్లగా రావడం. ఎందుకు వస్తుంది అంటే పైన ఏదైనా బ్లీడింగ్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ స్టమక్లోనో చిన్న పేగులోనో ఒక అల్సర్ ఉంది, ఆ అల్సర్ నుంచి స్లోగా బ్లీడ్ అవుతా ఉంది, అంటే రక్తం కారుతా ఉంది. ఆ పైన ఉన్న రక్తం కిందికి వచ్చే వరకు ఆక్సిడైజ్ అయ్యి బ్లాక్ కలర్గా మారుతుంది. సో మోషన్ అనేది బ్లాక్ కలర్ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్. సివియర్ అబ్డామినల్ పెయిన్ కానీ, మోషన్ బ్లాక్ రావడం కానీ, తర్వాత ఎనీమియా అంటే రక్తహీనత, సడన్గా రక్తం తక్కువైపోవడం. 10 ఉన్న హిమోగ్లోబిన్ విదిన్ 3 monthsలో 6కి వచ్చింది అనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కడో దగ్గర లాస్ ఉంటేనే అవుతుంది. సో మనం తినకపోవడం వల్ల వచ్చే రక్తహీనత అనేది కొన్ని ఏళ్ల తరబడి అట్లా ఉంటుంది అనమాట. బట్ అక్యూట్ బ్లడ్ లాస్ అంటే వితిన్ 1 month, 2 months, 3 monthsలో అంత బ్లడ్ లాస్ ఉందంటే మోస్ట్ ప్రాబబ్లీ అది కూడా ఒక రెడ్ ఫ్లాగ్ సైన్ అనమాట. కంపల్సరీగా మన గట్ చూడుకోవాలి, ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేసుకోవాల్సిందే డెఫినెట్గా. ఓకే. సో గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇప్పుడు తింటే అరగదు, నొప్పి వస్తుంది, తినకపోతే నీరసం వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు ఏ టైమింగ్స్తో తినాలి, అంటే ఎంత గ్యాప్తో తినాలి, అసలు ఏం తింటే బెస్ట్? వీళ్ళు మేజర్గా బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్, టీ, కాఫీ లాంటివి, స్పైసీ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. మంచి లీఫీ వెజిటబుల్స్, తర్వాత ఫ్రూట్స్, ఇట్లాంటి డైట్ తీసుకోవాలి. నార్మల్ రైస్, కర్రీస్ అన్నీ తీసుకోవచ్చు, బట్ లెస్ స్పైస్తోని, అంటే కారం కానీ అవి తక్కువ చేయాలి కొద్దిగా. దాంతోపాటు టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ బెవరేజెస్ అన్నీ అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ లాంటివి బెటర్. ఎక్కువ ఈ నిల్వ చట్నీలు ఉంటాయి కదండి, అవి కూడా అవాయిడ్ చేయాలి ఇట్లాంటి వాళ్ళు. నార్మల్ డైట్ ఏదైనా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ దూరంగా ఉండాలి.